ఆ సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి పైన ఫైర్ అయినట్టుగానైతే తెలుస్తుంది. చేసింది చెప్పుకోవట్లేదు. ప్రభుత్వ విజయాల్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం. కులగణన, ఎస్సీ వర్గీకరణ, ఉద్యోగాల భర్తీ, సంక్షేమంలో కొత్త ఒరవడి. కాంగ్రెస్కు మోడల్ స్టేట్గా తెలంగాణ. కష్టపడి రాహుల్ని ప్రధానిని చేద్దాం. 10 లోపు జిల్లా నామినేటెడ్ పోస్టుల భర్తీ. టీబీసీ విస్తృతస్థాయి భేటీలో సీఎం. ఫ్లెక్సీలతో కాదు, ప్రజల్లోనే ఉంటేనే గెలుస్తాం. మీనాక్షి నటరాజన్. ఇక ఏదైతే తెలంగాణకు సంబంధించి పీసీసీకి ఎవరైతే ఇన్ఛార్జ్గా వచ్చారో మీనాక్షి నటరాజన్, తమిళనాడుకు చెందినటువంటి మీనాక్షి నటరాజన్, ఆమెనైతే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణకు ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇక దీనికి సంబంధించి ఆమెనైతే నిన్న తెలంగాణకు వచ్చే ఆమెకైతే సాధారణంగా ఆహ్వానం తెలుపుతూ నిన్న ఆమె టీపీసీకి సంబంధించి విస్తృత స్థాయి సమావేశం అయితే నిర్వహించినట్టుగా తెలుస్తుంది. మనం చేసింది చెప్పుకోవట్లేదు, ప్రజల్లోకి మనం చేసే పథకాలను విస్తృతంగా తీసుకెళ్లాలంటే ఆమెనైతే దిశానిర్దేశం చేసినట్టుగా తెలుస్తుంది. ఇక కులగణన, ఎస్సీ వర్గీకరణ, ఉద్యోగాల భర్తీ, సంక్షేమం అమల్లో కొత్త ఒరవడి తీసుకొచ్చినట్టుగానైతే తెలుస్తుంది. కాంగ్రెస్కు మోడల్ స్టేట్గా తెలంగాణ అంటూ కూడా ఆమెనైతే వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తుంది. మనందరం కష్టపడి రాహుల్ని ప్రధాని చేద్దాం. 10 లోపు జిల్లాలో నామినేటెడ్ పోస్టుల భర్తీ చేస్తామంటూ కూడా ఆమెనైతే చెప్పినట్టుగా పరిస్థితి. ఇక టీపీసీ విస్తృత సమావేశంలో సీఎం కూడా పాల్గొన్నట్టుగా, సీఎం ఈ రకంగా మాట్లాడినట్టుగానైతే తెలుస్తుంది. ఇక ఫ్లెక్సీలతో కాదు, ప్రజల్లో ఉంటేనే గెలుస్తామంటూ కూడా మీనాక్షి నటరాజన్ చెప్తున్నట్టుగానైతే తెలుస్తోంది. ఇక ఇది చూడొచ్చు. శుక్రవారం హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన జాతీయ సైన్స్ దినోత్సవాల్లో రక్షణ మంత్రి